అందరికీ ప్రైజ్లో ప్రవీణ్ పగడాల క్రైస్తవ సమాజానికి పరిచయం చేయలేని పేరు. చాలా ఉన్నతమైన పోరాటం, చాలా మంచి సాక్ష్యం, చాలా పటిమ కలిగిన వాడు. అలాంటి ఉన్నతమైన సహోదరిని ఈరోజు క్రైస్తవ సమాజం కోల్పోయింది. నిజంగా వారికి రోడ్డు ప్రమాదంలో మరణించాలన్న సంగతి తెలియగానే లిటరలీ నాకు నోటి మాట రాలేదు. నేను రీసెంట్గా కూడా ఆయన వీడియోస్ చూస్తున్నాను. చాలా లోతైన విషయాలు, చాలా సున్నితమైన విషయాలు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతూ, చాలా మర్మయుక్తమైన మాటలు మాట్లాడుతూ క్రైస్తవ సమాజానికి నిజంగా ఎన్నో నేర్పిస్తున్నటువంటి సహోదరుడు. అలాంటి వ్యక్తి ఈరోజు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడన్న వార్త తిరిగాను. నిజంగా చాలా బాధ అనిపించింది. అతను లేడు, సేవకుడు లేడు అన్న మాట అది వినడానికే నాకు కొంచెం బాధగా ఉంది. ఏం జరిగిందో తెలియదు, పూర్తి సమాచారం తెలియదు, కానీ తను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని తెలిసింది. కనుక వారి కుటుంబంకు ఆదరణ, ధైర్యం కలగాలని ప్రార్థన చేద్దాం. సో మరణము ఏ విధంగా వచ్చిందో తెలియదు, కానీ ప్రభువు కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట చెప్పాడు. నీతిమంతుడు మరణం అంటే ఆయనకు ఎంతో ఇష్టమాట. కాబట్టి ఇలాంటి నీతిమంతుడు నేను నమ్ముతున్నాను. మంచి పోరాటం కలిగిన వాడు, క్రైస్తవ సమాజం కోసం, క్రీస్తు కోసం తన వంతుగా ఎంతో అద్భుతమైన ప్రయత్నం చేసి చాలా మంచి పోరాడిన ఒక పోరాట యోధుని కోల్పోయాం. తప్పకుండా ప్రభువు తన విషయంలో సంతోషపడుతుంటాడు. ఆ నీతిమంతుని మరణం యెహోవాకు ఇష్టమై ఉన్నది, నేను నమ్ముతున్నాను. సో నిజంగా ప్రవీణ్ అన్న మీరు లేరు అన్న సంగతి అది జీర్ణించుకోవడం కొంచెం బాధగా ఉంది. నిజంగా చాలా బాధగా ఉంది. దేవుడు మీ కుటుంబానికి కాపుదలిచ్చి, మీరు ఏ ఆశయంతో క్రీస్తుని లోకానికి పరిచయం చేయాలనుకున్నావో, సో ఆశయం నెరవేర్పులోకి రావాలని మీ కుటుంబానికి ప్రభు కాపుదలించాలని తప్పకుండా క్రైస్తవ సమాజంగా మేము ప్రార్థన చేస్తాం. దయచేసి వారి కుటుంబం కోసం ప్రార్థించండి. సో ఆ మరణం ఎట్లా జరిగిందో దయచేసి పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి క్రైస్తవ సమాజానికి మరి చూపించాల్సిందిగా ప్రార్థన చేయాలి. పెద్ద ప్రమాదం జరిగింది. నిజంగా డెడ్ బాడీ ప్రవీణ్ అనేది కాకపోతే బాగుండేమో. అది నిజంగా ప్రవీణ్ అనే చనిపోయాడు అనే మాట అది వినడానికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. చాలా నిజంగా ఇలాంటి గొప్ప దైవజనుని కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయం. సో అతను విజయవాడ హైవే ఆ సరౌండింగ్లో చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. చాలా మరి అనుమానాస్పదమైన మృతి. ఎందుకంటే బండి మీద వెళ్తున్న అతనికి హెల్మెట్ ఉంది, బండి డ్యామేజ్ కాలేదు. సో తలాంత గాయాలతో ఉన్నది. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఖచ్చితంగా ఇది హత్య, ఇది ఖచ్చితంగా హత్య కిందకే వస్తుంది. హత్య చేస్తున్నారు అని చెప్పేసి అందరికీ అనుమానం ఉంది. సో ఎవరు చేశారనేది నిజాయితీగా పోలీసు వాళ్ళు జాగ్రత్తగా ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటకు వస్తుంది. సో ఎంతైనా బాధకరమైన, ఎందుకు దాని మీద హత్య చేయాల్సి వస్తుంది అంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఒక మంచి వక్తే కాదు, అన్ని గ్రంథాల మీద పట్టున్న వ్యక్తి, మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి, సత్యాన్ని నిర్భయంగా చెప్పగలిగిన వ్యక్తి, ఉన్నట్లుగా మాట్లాడగలిగిన వ్యక్తి, ఎవరికి భయపడని వ్యక్తి. సో దేవుడిని తెలుసుకుని ప్రభు కోసం చాలా లోతైన జ్ఞానం తెలుసుకుని నిజమైన దేవుడు అని ప్రకటించగలిగిన వ్యక్తి. కాబట్టి ఇతను మాట్లాడితే ఆయన ఎక్కడైనా కావచ్చు, రక్షణ టీవీలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, బహిరంగ సభలలో కావచ్చు, ఎక్కడ మాట్లాడినా ఒక మంచి అర్థవంతమైన మెసేజ్ ఇస్తాడు. ఇతని వల్ల ప్రమాదం అని గ్రహించారేమో, కానీ ఇంత భయంకరంగా మరి చంపుతారు అని, లేదంటే ఆ వ్యక్తిని భూమి మీద లేకుండా చేస్తారని అనుకోలేదు. నిజంగా ఆ మాట ప్రవీణ్ లేడు అన్న మాట తెలుసుకుంటేనే బాధగా ఉంది. చాలా మంచి వ్యక్తిత్వం, చాలా మంచి వ్యక్తి. మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడట్లేదు. అంటే మనం ఈ సమాజంలో ఉంటున్నాం. జస్ట్ ఈ వీడియో పెట్టే ముందే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఆ వీడియోకి ఒక అతను జై శ్రీరామ్ అని అతను నవ్వుతూ సింబల్ పెట్టాడండి. అంటే ఒక వ్యక్తి చనిపోతే మనము సంతోషం ఎలా ఉంటుంది, అది ఏ మతంలో కావచ్చు,
అది ఏ కులస్తుడైనా కావచ్చు, ఏ ప్రాంతవాసైనా కావచ్చు, ఒక పరిచయం ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి చనిపోతే ఆ మాట అనడానికి కూడా నోరు ఎలా వస్తుంది? అంటే చూడండి, దేనికైనా అంటే వాళ్ళకి నచ్చింది, వాళ్ళు నచ్చినట్లుగా చెప్తేనే బాగుంటుంది. లేదంటే ఎలాంటి వ్యక్తులైనా చంపడానికి కూడా వెనకాడరు అనమాట. నిజంగా ప్రవీణ్ అన్న ఆశయం చాలా గొప్పది. చాలా చేయాలని, ఎంతో సమాజానికి మేలు చేయాలని. సో దానికి ఒక కంపెనీ కూడా పెట్టాడు. చాలామందికి ఉపాధి ఇస్తున్నాడు. చాలామందికి హెల్ప్ చేసే మనస్తత్వం. సో తన కుమార్తె కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోయినాయి. సో ఈ మంత్లో ఈ ఈ ఈ ఇయర్లో ఏప్రిల్లో తను అమెరికా వెళ్ళి స్టడీస్ చేసేది అని చాలా సంతోషంగా చెప్పుకున్నాడు. తన కుటుంబము ఎంతో బాధ్యత ఉన్న వ్యక్తి సడన్గా లేడు అని అంటే యావత్ క్రైస్తవ సమాజం కూడా నిజంగా ఒక గొప్ప నాయకుడిని, ఒక గొప్ప సేవకుని, గొప్ప నాయకుడిని మేము కోల్పోయాం. నిజంగా నిజంగా డెడ్ బాడీ ప్రవీణ్ అనేది కాకపోతే బాగుండు. ఎన్నో నేర్చుకున్నాం. ఆయన డిబేట్లు విని ఎంత స్పష్టత ఉంటుందో, ఎంత అర్థవంతంగా ఉంటుందో. ఎంతైనా కాపరి కదా, ప్రభు కోసం బ్రతకాలని ఆశ తప్ప వెనక ముందు ఎవరు ఎట్లా వస్తారో తెలియదండి. నిజం చెప్పడమే మా బాధ్యత, మా పని. నిజం చెప్పడమే మా ధ్యేయం. ఉన్నట్లుగా చెప్పడమే, సత్యాన్ని ప్రకటించడమే మా పని. ఎవరైనా వస్తారా, కొడతారా, చంపుతారని చూసుకోరు క్రైస్తవులు, సమాజం, సేవకులు. సో అన్నింటినీ పనంగా పెట్టేసి త్యాగం చేసి ప్రభు కోసం బ్రతికితే భయంకరమైన మరణం ఈరోజు ప్రవీణ్ లేకపోవడం క్రైస్తవ సమాజానికి, అలాగే సమాజానికి కూడా అది తీరని లోటు. ఇలాంటి మంచి నాయకుడు, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు నిజంగా కోల్పోవడం చాలా ప్రమాదం. రాజమండ్రి ఏరియా హాస్పిటల్లో, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో తన డెడ్ బాడీ ఉంది అని ఎప్పుడే సమాచారం ఉంది. సో అక్కడికి రాజమండ్రి ఇంటర్నేషనల్ జాన్ వెస్లీ గారు, సో అక్కడికి వాళ్ళు రావడము, అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు కూడా రావడం, అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి, తప్పకుండా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి అని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. సో నేను మీకు రిక్వెస్ట్గా చెప్పేది ఏంటంటే, సో ఆ కుటుంబానికి ఆదరణ కలగాలి, ఓదార్పు కలగాలి. ఆ పరిచర్య, విడిచిపెట్టిన పరిచర్య కూడా ప్రభు కోసం నిలబడాలి. అలాంటి ప్రవీణ్ అన్నలు ఆ పరిచర్యలో పుట్టాలి, ఇంకా సమాజానికి గొప్ప సేవ చేయాలని ప్రార్థన చేయండి. సో నిజంగా అది ఏం చెప్పాలో తెలియట్లేదు. ఒక మంచి నాయకుని కోల్పోయాం. ఆ విషయంలో చాలా బాధ అనిపిస్తుంది. సో అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరికీ